ఓం నమో వెంకటేశాయ. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎంత అపచారం జరిగింది అంటే, తిరుపతి లడ్డు మహాప్రసాదం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులుగా ఆ మహాప్రసాదాన్ని కల్తీ చేసి ఒక జంతువులతో సంబంధించిన ఒక కొవ్వుతోటి, తర్వాత వివిధ రసాయనాలు, మనిషికి హాని చేసే రసాయనాలతోటి ఆ లడ్డుని తయారు చేసి భక్తుల మనోభావాల మీద, హిందూ ధర్మం మీద, హిందువుల నమ్మకం మీద కూడా వైసీపీ ప్రభుత్వం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో అది చాలా నీచంగా, ఎలాంటి పని ఇప్పుడు ప్రపంచంలో కానీ ఎవ్వరు కూడా ఇంతవరకు చేయనటువంటి, గతంలో బ్రిటిష్ వాళ్ళు కూడా చేయనటువంటి పనిని మన హిందూ ధర్మానికి అలాగే భగవంతుడికి చేసిన నీచమైన పనిని ప్రజలందరూ గమనించాలని కోరుతున్నాము. అలాగే భగవంతుడు ఏదైతే వీరు ఇటువంటి చేశారో నీచమైన పనిని, ఒక లడ్డూని కల్తీ చేసి ఎవరు చేయలేనటువంటి పని చేశారో వాటిని ఆ భగవంతుడు గమనించి వాటికి శిక్ష విధించాలని, భగవంతుడు శిక్ష విధించాలని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో నారా చంద్రబాబు నాయుడు గారు వారి మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాము. కోరిన కోరికలు తీర్చే కలియుగ వైకుంఠ ధామని దర్శించుకుందామని ఎన్నో గంటలు వ్యయ ప్రయాసలు కోర్చి ప్రయాణం సాగించి వచ్చే ఎంతో మంది భక్తులకి స్వామివారి దర్శనానంతరం లడ్డూ మహాప్రసాదంగా కళ్ళకద్దుకుని తినే విషయంలో గత ప్రభుత్వ పాలకులు చేసిన నిర్లక్ష్యంతో మహాప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి లడ్డూని అపవిత్రం పాలు చేసిన చర్యల్ని భక్తుల్ని చాలా బాధపెట్టిన పరిస్థితులు అన్నిటిని కూడా చూసాము. ఎందువల్లంటే మనం అపచారం అనేది భగవంతుడి సన్నిధిలోనే చేస్తున్నామంటే కొంచెం కూడా పాపభీతి లేని అటువంటి మరి నాయకులు గాని అధికారులు ఉండడం అనేది గత ప్రభుత్వంలో శోచనీయం. మరి ఈ రోజున ఈ ప్రభుత్వ పరిపాలన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ప్రధాని నరేంద్ర మోదీ గారి కూటమి ప్రభుత్వంలో ఈ రోజు మీరు చూస్తుండే హిందూ దేవాలయ వ్యవస్థ అనేది విరాజిల్లుతూ, ఎక్కడ చూసినా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతూ, తిరుపతి లడ్డు పరమ పవిత్రంగా నాణ్యంగా ఉండడాన్ని చూసి భక్తులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఎందువల్లంటే తిరుపతి అక్కడ అన్నప్రసాదం దగ్గర గాని, దర్శనాలు కల్పించడంలో గాని, మరి భక్తుల సౌకర్యంలో గాని ఎక్కడా కూడా రాజీ పడద్దు. ఎందువల్లంటే మన కోసం, భగవంతుని కోసం వచ్చే ప్రతి భక్తుడు కూడా వారు చక్కగా భగవంతుడిని దర్శించుకుని సంతోషంగా వాళ్ళ ఇంటికి వెళ్లాలి, లడ్డూ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని తినాలి అనే ఒక భక్తిభావంతో చక్కగా మరి అన్ని ద్రవ్యాల్ని వేసి నాణ్యమైన వాటిని మాత్రమే తీసుకుని ఈ ప్రసాదాన్ని భక్తులకి అందించవలసిందిగా మరి చాలా కఠినమైన మరి నిర్ణయాలనేది మరి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం, అధికారులను ఆజ్ఞాపించడం జరిగింది. తదనుగుణంగానే ప్రతి అధికారి కూడా ఈ విషయంలో నాణ్యత పాటించడం గాని, జాగ్రత్త పట్టడం గాని చూస్తుంటే కనుక ఈ విషయంలో భక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా ప్రజారంజకమైన పాలన అందించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని భక్తులందరి తరపున నేను విన్నవించుకుంటున్నాను. భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. కలియుగ వైకుంఠం తిరుపతి ఎన్నటికీ కూడా ఇలా విరాజిల్లుతూనే ఉండాలని చెప్పేసి అనేసి మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్రభుత్వంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సాక్షాత్తు పరమ పవిత్రంగా మనం భావించేటువంటి లడ్డూ ప్రసాద విషయంలో గత ప్రభుత్వం వారందరూ కూడా కక్కుర్తిపడి డబ్బులు కాజేయడం కోసం స్వామివారికి నైవేద్యం పెట్టేటువంటి ప్రసాదాన్ని భక్తులు ఎంత దైవం సమానంగా మనం భుజిస్తూ ఉంటామో అలాంటి దాంట్లో మేము కల్తీ చేయలేదని చెప్పని గత ప్రభుత్వం వారు చెప్పారు. స్వామివారు వెంకటేశ్వర స్వామి ఎవరిని ఊరికే వదిలిపెట్టాడు. గతంలో 7 కొండల స్వామిని 2 కొండలు అన్నారు, ఆ కొండల్లోనే కలిసిపోయారు కొంతమంది. అలాగే స్వామివారి ప్రసాదం విషయంలో మేమేమీ చేయలేదు అని చెప్పన్నారు. స్వామివారే వాళ్ళ చేత చెప్పించారు. ఇప్పుడు మళ్ళా ఆ స్వామి ఉన్నాడు కాబట్టే భక్తులందరూ కూడా నమ్మకంగా కొన్ని కోట్ల మంది రోజుకొచ్చి కొన్ని కోట్ల మంది స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆ స్వామి వారందరి చేత చెప్పించాడు. మేము ఆ దాంట్లో నెయ్యి వాడలేదు అని చెప్పని ఇవాళ రోజున వాళ్లే ఒప్పుకున్నారు. అంటే నెయ్యి వాడకుండా పామాయిలు, తర్వాత ఇతర నూనెలు ఇవన్నీ వచ్చేట్టుగా నెయ్యికి వచ్చేటువంటి స్మెల్ వచ్చే విధంగా, వాసన వచ్చే విధంగా ఆ దాంట్లో అన్ని పదార్థాలు వాడి స్వామివారి ఆలయాన్ని, ఆ లడ్డూ పవిత్రతను కూడా వాళ్ళు పాడు చేశారు. స్వామివారు ఎవరిని వదిలిపెట్టరు. తొందరలో వారందరికీ కూడా తగిన శిక్ష వేస్తాడు.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వామివారి ప్రసాదంలో చాలా స్పష్టతగా మంచి నెయ్యి వాడుతున్నారు. ప్రసాదం కూడా చాలా పకడ్బందీగా 1కి 3 సార్లు 4 సార్లు చర్చించి దాని గురించి పరీక్షించి ఆ ప్రసాదం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ దేవాలయాల మీద మంచి దృష్టి సారించి హిందూ దేవాలయాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, హిందూ సమాజం మీద కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వంలో మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటిది వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకున్న వారు ఎవ్వరూ కూడా బతికి బట్టకట్టలేదు. తొందరలో వీరందరికీ కూడా శిక్ష పడాలి. ఆ సాక్షాత్తు వైకుంఠం నుండి వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకుంటే ఎవరైనా కూడా తగిన శిక్ష పడుతుంది. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్వామివారి ప్రసాదం చాలా నాణ్యతగా ఉంటుంది. గత 10 రోజుల క్రితం మేము తిరుమల వెళ్తే ఆ తిరుమలలో దాన్ని కూడా మళ్ళా అక్కడ కూడా ఈ నెయ్యి విషయంలో వాళ్ళు ఇబ్బంది పడ్డారు అని చెప్పని దీన్ని మళ్ళా కాంట్రవర్సీ చేయడం కోసం మద్యం బాటిల్స్, సిగరెట్ ప్యాకెట్లు కూడా కొండపైకి పంపించారు గత ప్రభుత్వం వారు. ఇవన్నీ కూడా స్వామివారు చూస్తున్నారు. ఒకటి తర్వాత ఒకటి తగిన రీతిలో స్వామివారు శిక్షిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ సామాన్య భక్తులకు కూడా చాలా మంచిగా దర్శనం అవుతోంది. కాబట్టి ఇలాంటి ప్రభుత్వం కొన్ని సంవత్సరాలు ఉండాలి. భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం బాగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. నమో వెంకటేశాయ. గత ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం విషయానికి వస్తే అప్పుడు జరిగేటువంటి విధి విధానాలు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం జరిగేటువంటి విధి విధానాలు ఎలా ఉన్నాయనేది భక్తులు అందరూ కూడా ఇప్పుడు చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రశాంతంగా మేము చూసుకోగలుగుతున్నాము. అనేక రకమైన ఒత్తిడి లేక దర్శన విషయాల్లో ఆన్లైన్ ద్వారా టికెట్లు అవ్వచ్చు, అలాగే దర్శన యొక్క కంటోన్మెంట్లో పెట్టేసినప్పుడు మనకి ఇప్పుడు సేవా కార్యక్రమం, దేవస్థానం నుంచి జరిగేటువంటి సేవా కార్యక్రమం, ప్రసాదాలు, అలాగే పాలు, ఇలాగా చంటిబిడ్డలకి అన్ని రకాలుగా చక్క సేవలు చేస్తున్నారు. చాలా అద్భుతంగా జరుగుతోంది. లడ్డూ నాణ్యత విషయంలోకి వస్తే గతంలో ఇలా కొవ్వు పదార్థాలు కలిసినాయని చెప్పిన సిట్టు వేయటం, దాని మీద రకరకాల విచారణ జరగడం, జనాలకి దాని మీద నమ్మకం పోయేలాగా గత ప్రభుత్వం చేసింది. స్వామివారు ఊరుకోరు కదండి. మరి స్వామివారి మహాప్రసాదం, ఆ లడ్డూ ప్రసాదం అంటే కోట్లాది ప్రపంచమంతా కూడా ఆ ప్రసాదాన్ని కళ్ళగొద్దుకుని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అటువంటి ప్రసాదానికి గత ప్రభుత్వంలో దాని మీద నిందలు వేసి దాని వ్యవస్థని పాడు చేసేసి అనేక డబ్బుల కోసం కక్కుర్తిపడి ప్రసాదాన్ని అపవిత్రం చేసేశారు. మళ్ళా ఆ స్వామివారి సాక్షాత్ వెంకటేశ్వర స్వామివారి మళ్ళా ఇప్పుడు కూటమి పాలనలో చక్కనటువంటి శశాస్త్రమైనటువంటి శ్రేష్టమైనటువంటి నెయ్యి పదార్థం, అలాగే జీడిపప్పు, నాణ్యమైనటువంటి ఆ లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసి స్వామివారికి నివేదన పెట్టి చక్కనటి ప్రసాదాన్ని భక్తులందరూ కూడా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా కళ్ళగద్దుకొని చక్కగా స్వీకరిస్తున్నారు. చెప్పొచ్చేది ఏంటంటే ఇలాగా గత ప్రభుత్వంలో దాని మీద అనేక రకమైనటువంటి భక్తులు హిందూ మత విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా లడ్డూ మీద విష ప్రయోగాలు చేసే పరిస్థితికి గత ప్రభుత్వంలో చేశారు. మళ్ళా స్వామివారి మహత్యం వల్ల సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామివారే ఈ కూటమి పాలనకి అవకాశం ఇచ్చి ఇప్పుడు చక్కగా నిన్నగాక మొన్న ఆ రథసప్తమి నాడు మరి 3 లక్షల మంది భక్తుల దర్శనం. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా అబ్బా చాలా చక్కగా జరిగింది, సేవా కార్యక్రమాలు అవ్వచ్చు, అన్నీ అవ్వచ్చు అని చెప్పని వాళ్ళు హిందువులు, మన వాళ్ళందరూ హిందువులు కాక అందరూ వెళుతుంటారు. అందరూ వెళ్ళినా కూడా చాలా ఆనందం వ్యక్తపరిచారు. కాబట్టి లడ్డూ ప్రసాదాన్ని గతంలో కల్తీ చేసిన మాట నిజం. ఇది ఇంచుమించుగా దాని మీద కేంద్ర ప్రభుత్వాలు అవ్వచ్చు, సిట్లు, అలాగే సిబిఐ కోర్టులు ఇవన్నీ కూడా నిర్ధారణ చేసి ఇప్పుడు మళ్ళా తిరిగి పూర్వ వైభవం చాలా పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని భక్తులకి టీటీడీ వారు అందిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ వెంకటరామరాజు. ఈరోజు రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో అరాచకాలు, అక్రమాలకు పాల్పడింది. అందులో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో కల్తీ చేయడము,
ఎంతోమంది వేల కోట్ల రాష్ట్ర భారతదేశమే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ కార్యక్రమాలు చేయడము చాలా శోచనీయం. ఇటీవల సిట్ తన రిపోర్ట్లో దాదాపు 60 లక్షల కేజీల నెయ్యితో దాదాపు 2 కోట్ల లడ్లు ఆ ప్రభుత్వ హయాంలో జరిగిందని నిర్ధారించినా కూడా ఇంకా ఇప్పటికీ వైసీపీ నాయకులు దాన్ని సమర్థించుకోవడము చాలా బాధాకరము. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఎట్లా ఇప్పుడు సిట్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి తక్షణమే మీరు రాష్ట్రంలోని భక్తుల మనోభావాలు, దేశంలోని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా సనాతన ధర్మాన్ని మనము పాటిస్తూ హిందువులందరికీ కూడా ఒక భరోసా ఇస్తూ తక్షణమే ఆ యొక్క కల్తీ లడ్డు చేసిన వ్యక్తుల మీద తక్షణమే కఠినమైన చర్య తీసుకోవాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా ఎక్కడ కూడా భవిష్యత్తులో ఇలాంటి దేవాలయాల్లో కానివ్వండి, ప్రసాదాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే ఇలాంటి ఒక కార్యక్రమాలు జరగకుండా ప్రభుత్వము తగిన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళందరినీ కూడా ఇలాంటి చేసే భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించే వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని నేను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య తరఫున కోరుతున్నాను. నమస్కారం. గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డు విషయంలో జరిగినటువంటి అపచారాల గురించి ప్రజలందరికీ బాగా తెలుసు. హిందువుల మనోభావాలన్నీ దెబ్బతినే విధంగా ప్రవర్తించినటువంటి గత ప్రభుత్వ పాలకులకి చెంపపెట్టుగా ఈ రోజున సిట్ అందులో ఉండేటువంటి ఎన్నో రకాలైనటువంటి యొక్క అవశేషాల గురించి బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు గత పాలకులందరూ కూడా ఏం సమాధానం చెప్తారు? ఎంతో పవిత్రమైనటువంటి ప్రసాదంగా భావించబడేటువంటి ఈ యొక్క లడ్డూని అపవిత్రం చేసేందుకు వారికి మనసలా వచ్చిందో అర్థం కావట్లేదు. భగవంతుడి దగ్గర వ్యాపారం చేసేటువంటి యొక్క దృక్పథంతో వాళ్ళు చేసినటువంటి దుశ్చర్య వల్ల భగవంతుడు వారికి తగిన శాస్తి చేసినట్టుగా ఈ రోజున వారి యొక్క సీట్ల సంఖ్యను తగ్గించి ఎంతవరకు తీసుకువెళ్లాడనేటువంటిది యావత్ ప్రపంచం గ్రహించాలి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి యొక్క లడ్డు నాణ్యత కావచ్చు, లేకపోతే ఇప్పుడు అందిస్తున్నటువంటి అన్నప్రసాదం కావచ్చు, ఇవన్నిటి నాణ్యతల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి విధంగా ఉన్నాయని చెప్పని భక్తులందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంతో ఉండేటువంటి యొక్క విధానాన్ని ఇప్పుడు విధానాన్ని పోల్చుకుంటూ ఈ రోజున తిరుమల వెళ్ళడం అనేటువంటి దాని విషయంలో చాలా ఆనందంగా ఉంది అని, ఇప్పుడు దర్శనం విషయంలో జరుగుతున్నటువంటి యొక్క వ్యవహారాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయని, అక్కడ ప్రసాదం నాణ్యత గురించి కావచ్చు, ఒకళ్ళు మాతా భవనంలో పెడుతున్నటువంటి అన్నప్రసాదం యొక్క విలువలు కావచ్చు, అలాగే రద్దీ సమయంలో పాలక మండలి ఇస్తున్నటువంటి యొక్క పాలు, మజ్జిగ, అలాగే ఇతరత్రా ప్రసాదాల విషయాల్లో భక్తులు చాలా సంతృప్తిగా ఉన్నారు. కనుక ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి యొక్క పాలక మండలి సభ్యులకు, ఆ పాలక మండలికి అవకాశం ఇచ్చినటువంటి కూటమికి, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, మిగతా కూటమి సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. ఇలాగా మరి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి యొక్క లడ్డు గురించి మనం గత ప్రభుత్వంలో ఎలాంటి లడ్డు కల్తీ జరిగిందో అందరం కూడా ప్రత్యక్షంగా మీడియా ద్వారా మనం చూడడం జరిగింది. ప్రస్తుతం మన ఈ కొత్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి స్వామివారి యొక్క లడ్డూని ఎంత పవిత్రంగా తయారు చేస్తున్నారో కూడా అందరం గమనిస్తున్నాం. మరి కాబట్టి భక్తులందరూ కూడా ఒక్కసారి ఈ పరిస్థితులన్నీ కూడా గమనించి మీరందరూ కూడా ప్రస్తుతం కూడా ఈ లడ్డూని పవిత్రంగా తయారు చేసే విధంగా మరి తిరుమల తిరుపతి దేవస్థానం వారిని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. నమో వెంకటేశాయ. నా పేరు గున్నేశ్వరరావు అండి, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. హిందువులు ఎంతో భక్తిగా కొలిచి ఆరాధ్య దేవుడిగా కొలిచే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం. అసలు ఆ వెంకటేశ్వర స్వామి ఆజ్ఞ ఇస్తేనే కానీ మనకు దర్శన భాగ్యం కలగదు అనుకుంటారు ఎంతోమంది. చేయాలని, కానీ ఆయన ఆజ్ఞ ఉండాలి. అది ఆజ్ఞ కోసం ఎన్నో సంవత్సరాలు వేచి చూస్తూ ఆ దర్శన భాగ్యం ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి వచ్చి ఆ దర్శన భాగ్యం చేసుకుని, అలాగే ఇంకొకటి అక్కడ క్యూ లైన్లో ఎన్నో గంటలు వెచ్చించి కాలినడకని వెళ్ళి దర్శన భాగ్యం చేసుకోవడం ఒక ఎత్తు అయితే,
తిరుపతి దేవస్థానం ఇచ్చే లడ్డూ ప్రసాదం, అసలు ఆ ప్రసాదం అనేది అమృత తుల్యం, అంటే అమృతంతో సమానమా హిందువులకి? అలాంటి ప్రసాదం గత ప్రభుత్వ కాలంలో 20 కోట్ల మందికి కల్తీ నెయ్యితో తయారు చేసిన ప్రసాదం ఇచ్చారని నిన్న టీవీలో చూశాను నేను. ఇది ఎంత దుర్మార్గం ఉండేది! అంటే కెమికల్స్, అంటే నెయ్యి కాదు, అందులోనూ కెమికల్స్ వాడి ఆ భక్తుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారంటే ఇంకా ఏమనుకోవాలి వీళ్ళందరినీ కూడాను. అంటే ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామినే కల్తీ చేసేసి, అంటే ఇంకెవరో ఒకటి రాకూడదు దర్శనానికి, ఎన్నో 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 ఒకటి కాదు చాలా చేస్తున్నారు ఆ విషయంలో. కానీ ఒక్కటి మటుకు చెప్తున్నాను నేను, భగవంతుడైతే క్షమించడు. ఎందుకంటే ఒకేసారి జరగకపోవచ్చు, వేచి చూస్తూ ఉంటాడు. ఈ మహాభారతంలో ఉంటాడు, కంసుడికి 100 తప్పులు చేస్తే కనుక మరణశిక్ష అని కృష్ణుడు చెప్తాడు. అలాగేంటంటే ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి చూస్తూ ఉంటాడు, ఎవరిని క్షమించడు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాడు, నో డౌట్ అబౌట్ ఇట్. అసలు ఆ దేవుడితోటి పరాచకాలు ఏంటండి, ఆ దేవుడితోటి కుట్రలు కుతంత్రాలు ఏమిటి? నాకు అది ఆశ్చర్యంగా ఉంది. నాకు అంటే హిందువుల మనోభావం దెబ్బతీయాలి, సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలనే ముఖ్య ఉద్దేశం. ఒక్కటి చెప్తున్నాను నేను, ఈ భారతదేశం అవనండి, రాష్ట్రం అవనండి, సనాతన ధర్మం పాటిస్తున్నారు కాబట్టే, ఎంతో వేలాది మంది భక్తులు సనాతన ధర్మం పాటిస్తున్నారు కాబట్టే ఇంకా ఈ రోజుని సస్యశ్యామలంగా ఉంది. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో తుఫాన్లు ఎన్నో వచ్చినా కూడా నిలబడింది అంటే కారణం సనాతన ధర్మం, హిందూ ధర్మం. అలాంటి హిందూ ధర్మాన్ని తునాతునగలు చేయడానికి కక్షపూరితంగా ప్రయత్నాలు చేస్తే మటుకి ఈ వెంకటేశ్వర స్వామి అయితే క్షమించడు, అందులో డౌట్ లేదు. మీరు చేసేది మహాపాపం, మామూలు పాపం కాదు. భక్తులతో ఆడుకుంటున్నారు మీరు. ఇలాంటివి ఎలా చేయాలనిపిస్తుంది మీకు? ఒకసారి ఆలోచించండి. కేవలం రాజకీయాలే చేయాలి అని మీరు అనుకుంటే మటుకు ఆ దేవదేవుడి మటుకైతే క్షమించడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ తిరుపతి దేవస్థానంలో ఇచ్చే లడ్డూ ప్రసాదంలో నెయ్యి క్వాలిటీ అనేది 95.4 లేదా 104% వరకు అందులో క్వాలిటీ ఉండాలి. ఆ ల్యాబ్ టెస్ట్, అప్పట్లో వాడిన నెయ్యి ల్యాబ్ టెస్ట్ చేస్తే 19% మాత్రమే క్వాలిటీ ఉంది అందులో. అంటే అసలు ఏమైపోవాలి ఈ భక్తులు, ఏమైపోవాలి ఆ 20 కోట్ల మంది ప్రసాదం తీసుకున్న భక్తులు ఏమైపోవాలి? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఇంత దుర్మార్గమైన పని? ఇంకా రాజకీయం అంటే ఈ వెంకటేశ్వర స్వామి మీద రాజకీయం చేయడం ఏంటి? హిందువుల మనోభావాలను దెబ్బతీయడం ఏంటి? సనాతన ధర్మం మీద మీరు దాడి చేయడం ఏంటి? ఒకసారి మీరు ఆలోచించండి, ఇంత దారుణమైన తప్పుకు ఎందుకు గొడుగొట్టారనేది.